Hallelujah. Yes, Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you, Father. Thank you, Holy Spirit, God. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Yes, Lord. Holy Spirit, Jesus. Hallelujah. దేవునికి స్తోత్రం. ఇద్దరం మరి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభు యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తన యొక్క వాక్యాన్ని విడుదల చేయడానికి ప్రభు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సాంబా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నావు? హల్లెలూయా. ఎలా ఉన్నారు మీ యొక్క బాబు పిల్లలు అందరు బాగున్నారు కదా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సాంబా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం ప్రార్థన ద్వారా ఓకే మన యొక్క లైవ్ని మనం కొనసాగించుకుందాం. ఓకే మన ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. ఈ యొక్క లైవ్ని చూస్తున్న ప్రైజ్ ది లార్డ్ దిలీప్ కుమార్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఈ యొక్క లైవ్ ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Thank you, Holy Spirit of God. Hallelujah. Thank you, Father, in the name of Jesus Christ. In the name of Jesus. Hallelujah. Thank you, Lord. Stotram. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Hallelujah. ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను శుభాలు తెలియజేస్తున్నాను. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Lere bashakara basotoro bokoboro shiara. Rekemendele boro shatala bahashiere. Thank you, Jesus. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. Holy Spirit, Jesus. Praise the Lord. Holy Thank you, Spirit, Jesus. Hallelujah. దేవునికి వందనాలు. హల్లెలూయా. సో చిన్న ప్రార్థన చేత మనం లైవ్లోకి ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. Praise the Lord. Holy Spirit, Jesus. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధిలో ఈ విధంగా స్తుతించుటకు మహిమ పోల్చుటకు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థలం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినం ఈ ఆరాధనలో నీ ప్రసన్నత నీ అభిషేకం మా మధ్యలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. పరలోక తండ్రి సన్నిధి చేత ఈ స్థలం అంతా కూడా మీరు ఆవరించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత ఈ దినం మమ్మల్ని నింపమని మేము ప్రార్థిస్తున్నాం. ఆరాధన నీకు మహిమకరంగా జరుగులాగా సహాయం దయచేయండి. మా ప్రియులు ఎవరైతే చూస్తున్నారో లైవ్ ని వారందరినీ నామపేట జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి ప్రతి పరిస్థితుల నుండి విడిపించండి ప్రభా. నీ లేఖనం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నీ నా మహిమార్థమే వారిని సాక్షార్థమని రాకడ పర్యంతరం వరకు నమ్మకమైన సాక్షులుగా మీ ముందులో ఉన్న సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వందనాలు. ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సుధా ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ఎలా ఉన్నావు? రవి కిరణ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లైవ్ ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి వాళ్ళు దీవించబడడానికి అవకాశంగా ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. యా, ఒక పాట చేత మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆత్మస్వరూపుడా. ఈ సమయంలో కొన్ని పాటల చేత ప్రభుని మహిమపరుచుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మేము పాడుతున్నప్పుడు పాటలు వచ్చిన మాతో కలిసి ఏకీభవించి పాడండి. లేని రెండోసారి పాడుతున్నాక పాడాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నా పొసగుమా, నీ ఆత్మశక్తిని నా పొసగుమా.
దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, చిన్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మందు చిన్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. హల్లెలూయా. నిజంగా ప్రభుని ఆరాధించడం, థ్యాంక్ యూ ఫాదర్. ఓ ప్రైజ్ గాడ్ ఖాబారా షేర్. నిజంగా ప్రభుని ఆరాధించడం ఒక గొప్ప విషయం. ఇది నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎస్ నీ దేవుని నువ్వు ఆరాధించడం మొదలుపెట్టు. హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చివేయగల దేవుడు. నీ ప్రతి పరిస్థితిని ఒక అద్భుత రీతిగా దేవుడు దాన్ని మార్చేయగలుగుతాడు. హల్లెలూయా. సుధా ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నావమ్మా? హల్లెలూయా. సో ఇక లైవ్ని షేర్ చేయండి, ఇతరులు కూడా దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఒక పాట చేద్దాం, మనం ఆ ప్రభుని ఆరాధిద్దాం. నీవే నా రక్షణ, నీవే నా రక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, yes Lord, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నిజముగా మన ఎడల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఓకే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా తప్పగా ప్రభు నీ పట్ల అనేకమైన మేలు జరిగిస్తాడు. హల్లెలూయా. సో ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, సో సుధా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. yes, thank you Father. హల్లెలూయా. ఓకే, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్న దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. ఎస్ రవి బాబు బ్రదర్, బ్లెస్డ్ బ్రదర్, బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దినం పరిశుద్ధాత్ముడు ఎలా లీడ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు తన మాటల్ని విడుదల చేయగలుగుతాడు. హల్లెలూయా. తన సేవకుని వాడుకోగలుగుతాడు. సో దోస్ హు ఆర్ సీయింగ్ దిస్ లైవ్, షేర్ టు అదర్స్. ఎందుకు మరీ చెప్తున్నానంటే, ఒకరోజు ఇలాగనే ఎవరో షేర్ చేశారంట. అయితే యాక్చువల్గా తాను నా యొక్క అకౌంట్లో లేదు, నా యొక్క ఫేస్బుక్ లిస్ట్లో లేదు. బట్ ఎప్పుడైతే ఎవరైతే షేర్ చేశారో తనలోకి వెళ్ళిందంట. అయితే ఎప్పుడైతే లైవ్ ఆ యొక్క వాక్యాన్ని విని చాలా బలపరచబడి నాకు కాల్ చేసింది. అన్నా, నా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను చెప్పాను, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఆ టైంలో ఈ యొక్క వాక్యాన్ని విన్నాను, నాకు ఎంతో ఆదరణ, ఎంతగానో బలాన్ని పొందాను నేను. సో ఆఫ్టర్ ప్రార్థన చేశాను, ప్రభు ఇమ్మీడియట్గా తనను విడిపించాడు. హల్లెలూయా. ఇమ్మీడియట్గా ప్రభు స్వస్థపరిచి ఉన్నాడు. సో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. సో నీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ విడుదలవుతుందంటే గివ్ టు అదర్స్. అది ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని ఇతరులకి వినిపించడం అనేది, ఇతరులకు తెలియజేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. సో ఇదైనా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లార్డ్. ఇదిన టాపిక్ ఏంటిదంటే, దెర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యువర్ కాయిన్. హల్లెలూయా. నీ కొరకు దెర్ ఈజ్ ఎ ఫిష్. నీ కొరకు దెర్ ఈజ్ ఎ ఫిష్. హల్లెలూయా. నీ కొరకు ఏదో ఒక చేప ఉంటుంది. హల్లెలూయా. దాంట్లో నీకు ఒక షెకెల్, నీకు ఒక కాయిన్ దొరుకుతుంది. హల్లెలూయా. ఇదిన మన యొక్క అనేకమైన విషయాల్లో, అనేకమైన సంఘటనలు గుండా మనం వెళ్తున్నప్పుడు, మనము మన దగ్గర లేదు అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, లేదు, ఇక నేను పొందుకోలేను, ఇక కాదు. ఓకే, ఆ సిచ్యువేషన్స్ అన్ని అంతగా నీ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. అరే, నాకు ఇది ఎట్లా పొందుకోవడం, ఎలా జరుగుతుంది, నా కొరకు ఎవరు ఇస్తారు డబ్బులు, ఒకవేళ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు ఇస్తారు నాకు అసలుకి, ఓకే, ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎవరు నన్ను ప్లేస్ చేస్తారు, ఎవరు ఎక్కడి నుంచి ఇస్తారు నాకు అనే ఆలోచన నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. కానీ నిజంగా నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని నువ్వు తెలుసుకోగలిగితే, దేవుడు ఎలాంటి కార్యాలన్నా నీ కొరకు సృష్టిస్తాడంట. హల్లెలూయా. ఎలాంటిదైనా సరే ఆయన సృష్టించగలుగుతాడు, సృష్టించగల సామర్థ్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏదో ఏ సిచ్యువేషన్లో ఉన్నా జస్ట్ బిలీవ్. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏ రకమైన మార్పిడి చేయగలుగుతాడు. ఇది దేవుని ఆ రకమైన కోణంలో నువ్వు చూడగలిగితే, దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు నీలో జరిగించగలుగుతాడు. నీ దుఃఖానికి కారణం ఏదైతే ఉన్నదో దేవుడు మార్చగలుగుతాడు. ఓకే, నీకు సంతోషం కలగాలంటే దేవుడు ఏదైనా, నిన్ను సంతోషింపజేయడానికి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. నిజంగా ఓకే, ఆయన యొక్క గుణ లక్షణాలని నువ్వు అర్థం చేసుకోవాలా. ఓకే, ఆయన ఏం చేయగలుగుతాడు, ఏమి ఇవ్వగలుగుతాడు, ఎలా చేయగలుగుతాడు అని. అందుకే కొంతమంది ఈ యొక్క డార్క్ సిచ్యువేషన్, డార్క్ మూమెంట్లో ఉన్నప్పుడు, హూ కెన్ ప్రొవైడ్ మీ, ఎవరు నాకు ఇవ్వగలుగుతాడు, ఎవరు నన్ను బ్లెస్ చేయగలుగుతారు, ఎక్కడి నుంచి రాగలుగుతుంది. నేను చెప్తాను, ప్రతిసారి అన్నీ బాగున్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడే, ఏమీ బాగలేనప్పుడే దేవుణ్ణి మనం లోతుగా విశ్వసించాలా, లోతుగా వెతకడం మొదలు పెట్టాలా, లోతుగా బిలీవ్ చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం నేను చాలాసార్లు ఎందుకు చెప్తానంటే, నీ జీవితంలో మిరకల్ మైండ్ అనేది లేకపోతే ఏ అద్భుతాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటని ప్రభు అనేక సార్లు నేను ఎందుకు ఈ రకంగా ఈ కోణంలో చెప్తానంటే, నీలో ఆ మిరకల్ మైండ్ సెట్ అనేది రావాలా, సూపర్ న్యాచురల్ మైండ్ సెట్ అనేది వస్తే నువ్వు స్వతంత్రుడుగా నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. చూడండి, ఏదైనా నేను బంధిస్తే నేను బంధింపబడ్డా అంటావు, నువ్వు స్వతంత్రంగా ఉంటే నువ్వు స్వతంత్రంగా ఉన్నానంటావు. హల్లెలూయా.
ఓకే, బంధించబడినప్పుడు బంధించబడ్డా అని అంటాం. ఓకే, నాకు వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, నా ఫాదర్ ఇవ్వట్లేదు, ఆ బ్రదర్ నన్ను పోషించట్లేదు, నన్ను వాళ్ళు మోసం చేశారు, నన్ను వీళ్ళు మోసం చేశారు, ఇవన్నీ కాదు. హల్లెలూయా, నీ ఆధారం వీళ్ళు కాదు. ఓకే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా యూ నీడ్ టు ఫోకస్ ఆన్ గాడ్, దట్స్ ఇట్. హల్లెలూయా, నీ జీవితానికి దేవుడు ఒక్కడే ఆధారమై ఉంటే అది చాలు నీ జీవితానికి. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతావు బ్రదర్, ఎలా చెప్పగలుగుతావు? తన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఎన్నడూ దేవుడు సిగ్గుపరచాడంట. ఓకే, సో ఇది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా, దేవుడు నేను సిగ్గుపరచవాడు. హల్లెలూయా, సిగ్గుపరచబడుతున్నట్టు అది నీ విషయమే ఉంటుంది కానీ దేవుని విషయం ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ సీయింగ్ లైక్ దట్. హల్లెలూయా. ఓకే, నువ్వు డిమాండ్ చేయట్లేదు, నువ్వు కావాలని కోరుకోవట్లేదు, అలా ఆలోచించట్లేదు. హల్లెలూయా. ఓకే, సో నువ్వు కలుగుతున్న ప్రతి పరిస్థితిని విషయంలో నువ్వేం చేయాలంటే అసాధారణమైన ఆలోచన కలిగి ఉండాలా. ఓకే, దేవుడు నాకు ఎక్కడి నుంచి ఇస్తాడు, అక్కడి నుంచి ఇస్తాడా, ఇక్కడి నుంచి ఇస్తాడా, అక్కడి నుంచి వస్తాడా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా, ఎవరు ప్రొవైడ్ చేస్తారో లేదా కానీ దేవుడు మాత్రం నీ కొరకు ఒకటి నీ కొరకు దాచిపెట్టున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని విశ్వసిస్తున్నావు కాబట్టి, దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి నీ కొరకు ఏదో ఒక మార్గాన్ని ఏర్పరిచి పెడతాడు దేవుడు. నీ కొరకు దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని తయారు చేసి అద్భుతాన్ని నీ కొరకు దాచిపెట్టి ఉంటాడు. హల్లెలూయా. తన యందు ఆయన తన ప్రియులు నిందించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. అంటే దేవుడు ఎప్పుడు ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఏదో నీ చిన్న సిచ్యువేషన్ బట్టి దేవుడు మారిపోయాడు, ఆ దేవుడు వాళ్ళకే చేస్తాడు, నాకు చేయడు, ఇవన్నీ కాదు. ఇవన్నీ డిలీట్ చేశారు నీ జీవితంలో నుంచి. హల్లెలూయా. హౌ నువ్వు ఎలా దేవుని వెంబడిస్తున్నావు, ఏ కోణంలో దేవుని చూస్తున్నావు అనేదే ముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. నా కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు నువ్వు అనుకుంటే కనుక దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా నీ చేతిలో ఉన్న పర్సులో నుంచి దేవుడు అద్భుతం చేయగలుగుతాడు, నీ ఇంటిలో నుంచి అద్భుతం చేయగలుగుతాడు, నీ జాబ్లో నుంచి అద్భుతం చేయగలుగుతాడు. వాట్ ఎవర్, దేవునికి అసాధ్యమే లేదు. నీ దేవుని నీ ఆలోచన వల్ల కంట్రోల్ చేయకు. హల్లెలూయా. డోంట్ కంట్రోల్ యువర్ గాడ్ విత్ యువర్ మైండ్, విత్ యువర్ థింకింగ్. హల్లెలూయా. సో మొదట నీ ఆలోచన విధానం అనేది ట్యూన్ కావాలి, సూపర్ న్యాచురల్ మైండ్ సెట్లోకి రావాలను. ఓకే, ఈ ఆలోచన ఎప్పుడైతే మార్చబడుతుందో అక్కడ నువ్వు అద్భుతాలు పొందుకోవడం, ఓకే, సూపర్ న్యాచురల్గా జీవించడం, స్వతంత్రంగా నువ్వు జీవించడం, స్వతంత్రంగా దేవుని ఆరాధించడం, స్వతంత్రంగా నువ్వు అన్ని విధాలుగా ఆ ప్రభు కోసం జీవించడం జరుగుతుంది. హల్లెలూయా. ఉదాహరణకు ఒక వాక్యాన్ని తెలియపరుస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఓకే, ఇలా చూసిన వాళ్ళు కొద్ది నిమిషాలు నాతో పాటు ఏకీభవించండి. ప్రభు మీతో ఈ దినం మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు కాదు, కొద్ది నిమిషాలే. హల్లెలూయా. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చదవండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. యేసు ప్రభు దగ్గరికి అక్కడ పేతురు యేసు ప్రభు కలిసి ఉన్నారు అక్కడ. అయితే పేతురు దగ్గరకు వచ్చి ఆ యొక్క టెంపుల్ నిమిత్తమై వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట. వాళ్ళు ప్రతిసారి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, పన్ను కట్టాలన్నమాట. అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర పన్ను వసూలు చేస్తున్నప్పుడు మరి యేసు ప్రభు కట్టడా పన్ను అని పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమంటాడంటే అక్కడ ఎస్, ఆయన పే చేయగలుగుతాడు, ఆయన ఎస్, ఇట్స్ ఓకే, ఆయన కడతాడు. ఓకే, సో అక్కడ ఏం జరిగిందంటే దానికంటే ముందే ప్రభు గ్రహించాడంట. హల్లెలూయా. 28వ వచనం. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, చూసారా, పేతురు వచ్చి యేసు ప్రభుతోని ఆ సంగతి వివరించబోతున్నాడు. ప్రభు, వాళ్ళు నీ కోసం వాళ్ళు నిన్ను ట్యాక్స్ అడుగుతున్నారు, నిన్ను కట్టమని వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పడానికి ముందే యేసు ప్రభు మొదలు పెట్టాడట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే నువ్వు అడగక ముందే, ఓకే, నువ్వు ఆలోచించక ముందే, నువ్వు చెప్పక ముందే నీ కొరకు అన్ని అక్కడ నియమించి పెడతాడండి. హల్లెలూయా. దీన్ని పొందుకోవడానికి నీ ఫెయిత్ నీకు కావాలా, సెకండ్ ద ప్రేయర్ కావాలా. ఓకే, ప్రేయర్ ఫెయిత్, ఓకే.
ఇది ఈ కోణాలు నువ్వు తెలుసుకోగలిగితే, అంటే ఇప్పుడు ఇది ఆలోచించగలిగితే పేతురు చెప్పబోతున్నాడు, ప్రభా వాళ్ళు నిన్ను ట్యాక్స్ అడుగుతున్నారు, మనం షెకెల్ కట్టాలా, మనం ట్యాక్స్ కట్టాలా అని చెప్పక ముందే ఆయన ఏం చేస్తున్నాడంట చూడండి. మళ్ళీ మాట్లాడక మునిపే యేసు ఆ సంగతిని ఎత్తి మాట్లాడుతున్నాడు. అంటే ఎలా మాట్లాడుతున్నాడు? ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ సంగతిని ఎత్తి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. సీమోనా నీకేమి తోచుచున్నది? ఏం తోచుచున్నది? భూరాజులు సింకొమ్మును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరకరంగా కలజేయకుండానట్లు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ప్రైజ్ గాడ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు ముందుగానే ఆ యొక్క ప్రస్తావన ఎత్తి, ఓకే, ఎవరు ఇక్కడ భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ పేతురు ఏమంటున్నా అంటే అన్యుల యొద్దనే అంటాడు. అయితే కుమారుడు ఎవరంట? స్వతంత్రుడు అంట. హల్లెలూయా. అంటే ట్యాక్స్ పే చేయడానికైనా, ట్యాక్స్ చెల్లించడానికైనా, ఓకే, దానిలో నుంచి విడుదల పొందడానికైనా, ఆ ట్యాక్స్ నుంచి విడుదల పొందడానికైనా కుమారులు ఎవరంట? స్వతంత్రులు అంట. దేవునికి స్తోత్రం. అంటే అన్యులు కాదు, స్వతంత్రులు. యేసు ప్రభు ఎవరినైతే విడుదల చేస్తాడో, యేసు ప్రభు ఎవరి కోసమైతే రక్తం చిందించాడో, వాళ్ళు ఎప్పుడైతే పాప క్షమాపణ అంగీకరించి, ఎప్పుడైతే ఆయన యొక్క శిలువ బలియాగాన్ని అంగీకరిస్తుందో వాళ్ళు ఎవరంట? స్వతంత్రులు అంట. వారి కోసం ఆల్రెడీ చెల్లించబడ్డదంట. దేవునికి స్తోత్రం. సో ఆ ప్రస్తావాన్ని గూఢ అర్థముగా అది పేతురికి వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు హీ పేడ్ అంటే ఏంటి అర్థమైంది? మన కోసం ఆయన ఆల్రెడీ పే చేసాడు. మన సిన్స్, మన పాపముల విషయమే, మన రోగముల విషయమే, ఓకే, మన ప్రతి దాని విషయమే హీ పేడ్ ఆల్. దట్స్ ఇట్. హల్లెలూయా. హీ పేడ్ అంటే నువ్వేంటిదంట? నువ్వు స్వతంత్రంగా జీవించడానికి అర్హుడవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ఒక అద్భుతానికి కోసమే కాదు, నువ్వు ఏ విషయానికైనా నువ్వు స్వతంత్రంగా జీవించడానికి హీ పెయిడ్ ఆల్. దట్స్ ఇట్. హల్లెలూయా. ఆయన ప్రతి దాన్ని ఏం చేశాడంట? పెయిడ్ చేశాడంట. నీ కోసం విలువ చెల్లించాడంట. హల్లెలూయా. నీ కొరకు ఆయన ఏం చేశాడంటే చెల్లించాడంట. అయితే అదే సందర్భానికి ఇక్కడ పేతురు ప్రశ్నిస్తా ఉంటే పేతురు ఏమంటా అంటే అన్యులకే ప్రభువా అంటాడు. అయితే కుమారులు ఎవరంట? యేసు ప్రభు చెప్తున్నాడు. అలాగైతే కుమారులు స్వతంత్రులే. అలాగైతే ఏంటంట? కుమారులే. ఓకే, అన్యులే కదా ట్యాక్స్ కట్టేది. కుమారులు ఎవరంట? స్వతంత్రులు అంట. ఓకే, దాని నుంచి ఆల్రెడీ విడుదల పొందారంట. పన్ను కట్టాల్సిన అవసరం లేదు, దాని నుంచి విడుదల పొందారంట. సో ఈ దినం నువ్వు ఏదైనా చెల్లించాలి. ఓకే, నేను దేవునికి ఇది చేస్తేనే దేవుడు ఏదైనా నాకు ఈ పాపాలు క్షమిస్తాడు, ఇది చేస్తేనే దేవుడు నన్ను విడుదల చేస్తాడు, ఇది చేస్తేనే నాకు అది చేస్తాడు అని నువ్వు అనుకుంటే అది తప్పు అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏది చేయకముందనే హీ పెయిడ్ ఆల్. ప్రైజ్ గాడ్. హీ పెయిడ్ ఆల్. ఆయన ప్రతి దాన్ని విలువ చెల్లించాడంట. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు ప్రతి దాన్ని ఆయన పెయిడ్ చేశాడంట, విలువ చెల్లించాడంట. అయితే ఇక్కడ ఉన్న అద్భుతానికి దేవుడు హీ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్. ప్రైజ్ గాడ్. హీ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్. అక్కడ ఆ యొక్క షెకెల్ ఏదైతే ట్యాక్స్ ఎలా వసూలు ఎలా కట్టాలో అనేది, ఓకే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హలో పాస్టర్ ప్రాఫిట్ విజయ్, గ్లోరియా పిచ్చి, హలో ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే, ఎలా కట్టాలో, ఎలా క్రియేట్ చేయాలో, ఎలా అద్భుతం చేయాలో అక్కడ పేతురికి అక్కడ చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నువ్వు ఏ విషయంలో ఉన్నా సరే, ఏ కట్టాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, దేర్ ఈస్ మిరకల్ ఫర్ యూ. హల్లెలూయా. ఎక్కడనో నీ కొరకు అద్భుతం దాగి ఉంది. ఎక్కడనో నీ కోసం దేవుడు ఏదో అద్భుతాన్ని సృష్టించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, ఇది నువ్వు ఏదైనా కట్టాలనుకుంటున్నావా, ఏదైనా చెల్లించాలనుకుంటున్నావా, నేను చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా దాన్ని చెల్లించగలుగుతావు. హౌస్ రెంట్ పే చేయాలనుకుంటే నువ్వు పే చేయగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఆ విషయంలో లోన్ కట్టేది నువ్వు కట్టగలుగుతావు. దేవుడు ఏదైనా నీ విషయంలో ఈ దినం ప్రభు జోక్యం చేసుకోబోతున్నాడు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. అంటే స్వతంత్రంగా నువ్వు జీవించాలనేది ప్రభు చిత్తమైనది. ఈ దినం పాపభారం ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, ఓకే, ఏదైనా చెప్పే సమస్య, చెప్పలేని సమస్య ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడు దాని విషయమై ఆల్రెడీ విలువను చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ఓకే, సో యు ఆర్ ప్రేడ్, యు ఆర్ ఫ్రీ. సో ఆ ట్యాక్స్ అనే కాదు, ఏ విషయంలో నుంచి అయినా సరే నువ్వు విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. నాతో పాటు చెప్పండి, ఐఎమ్ ఫ్రీ అని చెప్పండి ఎవరన్నా. హల్లెలూయా. ఓకే,
ఆ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఆమ్ ఫ్రీ. ఓకే, ట్యాక్స్ విషయంలో కాదు, వాట్ ఎవర్ అపవాది నీ మీద ఏ భారం వేస్తున్నా, ఇది చేయలేదు కదా, నువ్వు ఇలా ఉన్నావు కదా, అలా ఉన్నావు కదా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జీసస్ పెయిడ్ ఆల్, దట్స్ ఇట్. హల్లెలూయా, జీసస్ పెయిడ్. అయితే ఇప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించాలంటే ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు ట్యాక్స్ కట్టాలి. యేసు ప్రభు ట్యాక్స్ కట్టాలి, ఏం కావాలా? షెకెల్ కావాలా. ఓకే, సో షెకెల్ కట్టాలి. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం కట్టాలి. యేసు ప్రభు కోసం షెకెల్ కట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు డబ్బులు లేకనా? ఓకే, ఆయన చెబితే రావా? డబ్బులు రావా? ఆయన చెప్తే ఏ అద్భుతం జరగదా? బట్ నేను ఏదైనా చేయగలుగుతాను. ఓకే, నేను ఏదైనా సృష్టించగలుగుతాను, నేను ఏదైనా నీకు ఇవ్వగలుగుతాను, ఏదైనా చేసి నేను ఆశీర్వదించగలుగుతాను అని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి. నా దేవుడు సృష్టికర్త అని ఎవరు చెప్పండి? హల్లెలూయా, హీఈస్ ఎ క్రియేటర్. హీఈస్ ఎ జస్ట్ క్రియేటర్ అంతే, ఆయనకి ఇంకా వేరే పేరు లేదు. హీ క్రియేట్. హల్లెలూయా, హీ క్రియేటర్. ప్రైజ్ గాడ్. సో నీ జీవితంలో ఏదైనా నువ్వు ఇంకా జరగట్లేదు కావాలని, గాడ్ కెన్ క్రియేట్, దట్స్ ఇట్. హల్లెలూయా, ప్రభు దాన్ని చేయగలుగుతాడు, ప్రభు దాన్ని సృష్టించగలుగుతాడు. నీ జీవితంలో ప్రతిదీ ఏది కావాలనుకున్నా, ఏది పొందుకోవాలనుకున్నా, అది నీ చేతులు దాటిపోయినా, అది నువ్వు పొందుకోలేకపోయినా, నువ్వు కాలేకపోయినా, ఓకే, వాళ్ళని విడిచి వెళ్ళిపోయినా, నీకు ఇవ్వలేకపోయినా, ఏదైనా ప్రభు చేయగలుగుతాడు. దట్స్ బిలీవ్. హల్లెలూయా. సో నువ్వు ఆలోచించే విధానంలోనే ఈ యొక్క క్రియేటివిటీ దాగుంది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఏదైనా నీ జీవితంలో కొత్తగా సృష్టించాలని నువ్వు ఆలోచించగలిగితే, నీ ఆలోచన దేవునికి ఏం చేస్తాడంటే అది సృజించడానికి, క్రియేట్ చేయడానికి నువ్వు అవకాశాన్ని దేవునికి ఇస్తావు. హల్లెలూయా. ఇది ఎంతోమంది ఒక అద్భుతాన్ని, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు అలా ఆలోచించలేదు. వాళ్ళు ఓకే, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పరిస్థితుల విషయమై, వాళ్ళ ఫ్యామిలీ విషయమై, ఓకే, వాళ్ళ యొక్క రాబడి విషయమై, వారి ఆలోచన విషయమై, ఇదే వాళ్ళకు వచ్చే దాని విషయమే ఆలోచన. దే ఆర్ సీయింగ్. ఓకే, వాళ్ళు దేవుడు చేసేది చూడట్లేదు, కానీ వాళ్ళకు వచ్చే ప్రతిదీ వాళ్ళ యొక్క కంఫర్ట్, వాళ్ళ యొక్క పరిస్థితి, దాన్ని బట్టే వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు. ఓకే, కానీ ఈ దినం నీ ఆలోచన, నీ బౌండరీస్ దాటిపోవాలా. ప్రైజ్ గాడ్. ఓకే, నువ్వు ఆలోచించే విధానం దాటిపోవాలి. ఓకే, దాటిపోయే ఆలోచన కలిగి ఉండాలి. ఓకే, దేవుడు ఇలా కాదు, ఇలా కూడా దేవుడు చేయగలుగుతాడు. దేవుడు నన్ను అలా కాదు, ఇలా కూడా నన్ను బ్లెస్ చేయగలుగుతాడు. ఓకే, పవర్టీ నుంచి దేవుడు ప్రాస్పరిటీకి తీసుకురాగలుగుతాడు. ఓకే, ఎందుకు ఇప్పుడున్న సమస్య ఏంటిదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఓకే, అనేకులు అనుభవిస్తున్న బాధ ఏంటిదంటే, ఓకే, మన యొక్క దేశం యొక్క పరిస్థితి, రాష్ట్రం యొక్క పరిస్థితి, జాబ్ లేక, అది లేక, ఇది లేక, బిజినెస్ లేక, నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నది. బట్ ఈ విషయంలో కూడా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించగలుగుతాడా? దేవుడు నన్ను పోషించగలుగుతాడా? నేను చెప్తున్నాను కదా, నీ కొరకు దెర్ ఈజ్ ఎ ఫిష్. హల్లెలూయా, దెర్ ఈజ్ ఎ కాయిన్. హల్లెలూయా, నీ కొరకు షెకెల్ దాగుంది, నీ కొరకు ఏదో ఒక ఫిష్ దాగుంది. ప్రభు అక్కడి నుంచి సృష్టించగలుగుతాడు నీ అద్భుతం. ఒక ద్వారంలో నుంచి నీకు ఆగిపోయింది అయితే నేను చెప్తున్నాను, కాలమును, సమయాలు, ఓకే, ఇప్పుడు కాలం బాగాలేదు కదండి, సమయం బాగాలేదు కదండి, నేను చెప్తున్నాను, కాలమును, సమయంలో ప్రభు స్వాధీనంలో ఉన్నాయి, ప్రభు చేతిలో ఉన్నాయి. ఒకవేళ ప్రభు చేతిలో నువ్వు ఉన్నావు అనుకుంటే, నేను చెప్తున్నాను, ఆ కాలాలు, సమయం నేనేం చేయలేదు. ఓకే, అప్పుడు ఎలా ఉన్నాయో దానికన్నా డబుల్ రాగలుగుతాయి ఇప్పుడు నీకు. ఓకే, ఒక దగ్గర 5 months నుంచి బిజినెస్ లేదు, జాబ్ లేదని అనొచ్చు. బిజినెస్, జాబ్ చేయకముందు ఎలా ఉన్నావో, చేసేటప్పుడు ఎలా ఉన్నావో, ఇప్పుడు చేయకముందు కూడా అలాగనే జీవించగలుగుతావు, అలాగనే నువ్వు పొందుకోగలుగుతావు, అలాగనే దేవుడు ఇవ్వగలుగుతాడు నీకు. హల్లెలూయా, అలాగనే దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది బ్రదర్? ఎలా జరుగుతుంది అంటే, యు ఆర్ సీయింగ్, బయట చూస్తున్నావు, బయట పరిస్థితులు చూస్తున్నావు. యేసు అనుకోలే ఎట్లా కట్టాలి, ట్యాక్స్ ఎట్లా కట్టాలి, ఆ వ్యక్తిని ఎలా ట్యాక్స్ పే చేయాలి అని అనుకోలే. హీ క్రియేట్. హల్లెలూయా, సృజించాడు అంతే, ఆయన క్రియేట్ చేయగలుగుతాడు అంతే. యేసు ప్రభు ఉన్న ఆలోచన ఏంటంటే ఎలా కట్టాలి, ఎలా చేయాలని ఆలోచించాడు. హల్లెలూయా, దాన్ని చేసేస్తాడు అంతే. హల్లెలూయా, దాన్ని కట్టేస్తాడు అంతే. హల్లెలూయా, దాని కొరకు ఏదైనా ఆయన వాడుకోగలుగుతాడు, ఏదైనా సృష్టించగలుగుతాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, అది నీ దేవుడు. ఇలా నువ్వు దేవుని నమ్మాలంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సుమతి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు నమ్మాలంట, అలా నువ్వు బిలీవ్ చేయాలంట, నువ్వు ఆలోచించాలంట.
ఓకే, నీ ఆలోచన నువ్వు ఎప్పుడైతే అలా పదును పెట్టగలుగుతావో, ఆలోచించడం మొదలు పెడతావో, ఒక వాక్యం మీకు చూపిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. నాకు ఇష్టమైన వాక్యం ఇది, అధికంగా ధ్యానిస్తూ ఉన్నాను నేను. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. నాతో పాటు తీసి చదవండి ఇది. ఓకే, మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ధ్యానించడానికి ఉపయోగపడుతుంది. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన అంటే ఏంటంటే తేటపడుచున్నదంట. అంటే ఆయన ఎలా సృష్టించాడు ఈ సూర్యుడిని, ఆకాశాన్ని, ఓకే, భూమిని, ఓకే, ఇదంతా ఎలా క్రియేట్ చేశాడు దేవుడు అని ఆలోచించటం వలన ఆయన యొక్క సామర్థ్యం తేటపడుచున్నదట. ఓకే, నువ్వు అనుకోవచ్చు ఇది ఎట్లా జరుగుతుంది, అలా ఎట్లా జరుగుతుంది అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క క్రియేషన్ విషయంలో దేవుడు నన్ను ఎట్లా తయారు చేశాడు, ఇది ఎలా జరిగింది, ఇలా ఆలోచించడం వల్ల ఆయన దైవత్వం యొక్క గుణలక్షణాలను నువ్వు ఆలోచించడం వలన ఏం జరుగుతుందంటే ఆయన గురించి తేటపడుతుందంట నీకు. అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఆయనకు అడ్డము ఏది లేదంట. ఓకే, ఇది దేవుని ఆపగలుగుతుంది అనేది ఏది లేదంట. హల్లెలూయా. అంటే ఈ దినం నువ్వు యేసు ప్రభువుని విశ్వసిస్తున్నావు కాబట్టి ఇది నిన్ను ఆపుతుంది అనేది ఏది ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుని ఏదైతే ఆపట్లేదో అది కూడా నిన్ను ఆపొద్దు. ఎందుకంటే యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. దిస్ ఇస్ యువర్ ఇది నీ యొక్క ఐడెంటిటీ. క్రీస్తులో నువ్వు ఉన్నావు, నీవు క్రీస్తులో ఉన్నావు. ఫినిష్. హల్లెలూయా. ఇదే ఐడెంటిటీ కావాలా. సో ఈ ఐడెంటిటీని బట్టే దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు అడిగే దానికంటే, ఊహించిన దానికంటే, ఒకవేళ అక్కడ పేతురు ఆలోచిస్తున్నచ్చు ఎలా కట్టగలుగుతాడు, అక్కడ ట్యాక్స్ కట్టమన్నాడు, యేసు ప్రభువు డబ్బులు లేవా, అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఎంతగానో వచ్చింది, అందుకే యూదా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిది ఆ యొక్క డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉండేది? యూదా దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు యేసు ప్రభువు డబ్బులు లేవా? నాతో చెప్ప, డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? కట్టొచ్చు ఆయన. హల్లెలూయా. బట్ క్రియేట్. హల్లెలూయా. క్రియేట్ సంథింగ్. హల్లెలూయా. క్రియేట్ ఏదైనా చేయగలుగుతాడు. హీ క్రియేట్, దట్స్ ఇట్. హల్లెలూయా. ఆ సమయానికి తనకు ఏదైతే కావాలో ఆయన సృష్టించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం ఈరోజు నువ్వు ఏదైనా కట్టాలనుకుంటున్నావా, ఏదైనా చేయాలనుకుంటున్నావా, అరే ఎలా కట్టాలో దాని విషయం నువ్వు ఆలోచిస్తున్నావు. నేను చెప్తున్నాను, నీ కొరకు దేవుడు ఒకరిని సృష్టించగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. బ్రదర్ నాకు ఎలా పొందుకోవాలి బ్రదర్, నేను సంపాదించేది ఇంతే కదా, నాకు ఎవరు ఇవ్వగలుగుతారు బ్రదర్, అందరు నన్ను విడిచిపోయారు బ్రదర్, అందరు నన్ను దూషిస్తున్నాను, నేను ఏం తప్పు చేయకుండా వాళ్ళు నన్ను దూషిస్తున్నాను అనుకోవచ్చు. వాళ్ళందరితో నీకు అనవసరం. హల్లెలూయా. బట్ దేర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యూ. హల్లెలూయా. చూసారా, అక్కడ ఎవరిని అప్పడగలేదు, చుట్టుపక్కల ఎవరిని అడగలేదు, వెతకలేదు. కానీ హీ గివింగ్ డైరెక్షన్ టు పీటర్. హల్లెలూయా. 27 వచనం చదవండి. వాళ్ళకి అభ్యంతరం చేయొద్దంట. ఏకే అరే వాళ్ళని మేము కట్టము, మేము కాదు, మేము ఇక్కడ కాదు, అక్కడ కాదు అని తోసివేయలేదంట, అభ్యంతరం కలగజేయాలంట వాళ్ళకి. అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను వారికి అభ్యంతరం కలగజేయకుండా, ఆయనను వారికి ఏం చేయొద్దంట, అభ్యంతరం కలగజేయద్దంట. హల్లెలూయా. ఇది ఎవరైతే నిన్ను అడగడానికి వస్తున్నారో, ఎవరైతే వాళ్ళ అభ్యంతరం పెట్టొద్దంట. నిన్ను అడుగు వారికి ఏం చేయాలంట, నువ్వు ఇవ్వాలంట. ఓకే, వాళ్ళ అభ్యంతరం పెట్టొద్దంట. అంటే ఏం చేయాలంట, నువ్వు కట్టేయాలంట. సో నువ్వు కట్టడానికి సామర్థ్యం ఎక్కడి నుంచి పొందుకోగలుగుతావు? గాడ్. హల్లెలూయా. నీ ఆధారం జాబ్ కాదు, నీ ఆధారం ఆ ఇచ్చే వ్యక్తి కాదు, నీ ఆధారం వాళ్ళు కాదు, నీ ఆధారం ఓన్లీ గాడ్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీ ఆధారం. దేవునికి స్తోత్రం. నువ్వు సముద్రమునకు పోయి వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకీలు దొరుకును, దానిని తీసుకొని నా కొరుకును నీ కొరుకును వారికి ఇమ్మని అతనితో చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఇప్పుడు అద్భుతం సృష్టించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన ఎవరి ద్వారా కార్యంలోకి తీసుకొస్తున్నాడు? పీటర్. ఓకే, సో దేవుడు అనేకమైన ఆలోచన కలిగి ఉంటాడు, అనేకమైన అద్భుతాలు చేయాలనుకుంటాడు నీ జీవితంలో. కానీ ఆయన యొక్క డైరెక్షన్ని, ఆయన యొక్క
ఆయన యొక్క డైరెక్షన్ని అర్థం చేసుకునే వాళ్ళు, వినేవాళ్ళు దేవునికి కావాలా ఫస్ట్. ఎవరికైనా అర్థమవుతుందా? ఓకే, జీసస్ ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఏదో అద్భుతం చేయాలనుకుంటున్నాడు అక్కడ ట్యాక్స్ కట్టడానికి. ఓకే, ఏదో అద్భుతం చేయాలనుకుంటా ఉన్నాడు. ఆ అద్భుతాన్ని ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు ఇక్కడ? పీటర్. హల్లెలూయా. సో పీటర్ ఎవరంటే జాగ్రత్తగా ఆయన పరిశీలించే వ్యక్తి, జాగ్రత్తగా ఆయన ఒక డైరెక్షన్ని పొందుకునే వ్యక్తి, ఏది చెప్తే అది చేసే వ్యక్తి. హల్లెలూయా. ఈ దినం లైక్ పీటర్ నువ్వు ఉండగలిగితే there is a fish. Hallelujah. There is a coin. Hallelujah. There is a fish. There is a coin. ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఆయన డైరెక్షన్ నువ్వు తెలుసుకోగలిగితే, నేను చెప్తున్నాను ప్రభు ఏదో సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర అదొక్క జాబ్, అదొక్క బిజినెస్ ఉందా, దేవుడు దాంట్లో నుంచి అద్భుతం చేయగలుగుతాడు. మొత్తం లాస్ అయిపోయిందా, దానిలో నుంచి దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి కావలసింది ఆ జాబ్ ఎంతుందో, ఆ ఫైనాన్షియల్ ఎంతుందో అది కాదు, నీ ఆలోచన దేవునికి కావాలి. హల్లెలూయా. కొంతమంది ఆలోచన చిన్నగా జీవిస్తూ ఉంటారు. ఇక ఇంతేలే, వాళ్ళు అట్లా బ్లెస్ అవుతున్నారు, వీళ్ళు ఇట్లా బ్లెస్ అవుతున్నారు, దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నా బ్రతికి ఇంతే, నా పరిస్థితి ఇంతే. నీ దేవుడు దానికి కాదు. ఓకే, నువ్వు ఇది నువ్వు నష్టపోతున్నావు అంటే దేవుడు కాదు. హల్లెలూయా. నీకు నువ్వే అలా చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ ఆలోచన అలా ఉంది కాబట్టి నువ్వు అలా జీవిస్తున్నావు. నీ ఆలోచన పై స్థానంలో ఉంటే నువ్వు పై స్థానంలో జీవిస్తావు. ఓకే, పవర్టీ మైండ్ సెట్ నీకు ఉండడం బట్టి పవర్టీలో నువ్వు జీవిస్తున్నావు. సిక్నెస్ మైండ్ సెట్ ఉంది కాబట్టి సిక్నెస్లో నువ్వు జీవిస్తున్నావు. ఓకే, నువ్వు ప్రాస్పరిటీ ఆలోచన కలిగి ఉంటే ఎలా? వాక్యము వలన ఆయన అదృష్ట లక్షణాన్ని ఆలోచించే వల్ల ఏమొస్తుందంట? అదృష్ట లక్షణాలు నువ్వు కలిగి ఉంటావంట. హల్లెలూయా. అదృష్టంగా ఆలోచించే ఆలోచన వస్తుందంట. ఈ ఆలోచన నీకు లేదు కాబట్టి నువ్వు అలా జీవిస్తున్నావు. ఓకే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఆయన ఆలోచించింది ఏం చేస్తున్నాడు? పేతురు ద్వారా అమల్లో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో హీ ఈస్ గివింగ్ సమ్ డైరెక్షన్. ఏం చేయాలంట చెప్పండి. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఫినిష్. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెబుతున్నాడు అంటే ఒక విషయంలో లొత్తుగా మీకు కొంచెం డీప్గా చెప్తాను నేను. దేవుడు ఒక విషయం డైరెక్షన్ ఇస్తున్నాడు అంటే హీ ఆల్రెడీ డన్ ద మిరకల్. ఫినిష్. అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు కాదు, ఆయన ఆలోచనకు వచ్చినప్పుడే ఆ అద్భుతం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన ఆలోచన కలిగి ఉన్నప్పుడే అవన్నీ అద్భుతాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ అద్భుతాలు నీ కొరకు ఆల్రెడీ ఉంచబడి ఉన్నాయి. అవెందుకు నువ్వు పొందుకోవట్లేదు, అవెందుకు నీ జీవితంలో అపియర్ కావట్లేదు, అవెందుకు నీలో మేనిఫెస్ట్ కావట్లేదు అంటే యువర్ థింకింగ్. బై యువర్ థింకింగ్. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ మీ అంటే దేర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యూ. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిష్ అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫిష్. హల్లెలూయా. నా కొరకు దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపెట్టున్నాడంటే దాచబడి ఉన్నది. దేవుడు ఈ దినం ఒక అద్భుతం చేయబోతున్నాడంటే చేయబోతున్నాడు. అది జరిగి తీరుతుంది. నేను పొందుకోబోతున్నా అంటే నువ్వు పొందుకుంటావు. నేను పొందుకోలే, నా వల్ల ఏది కాదంటే అది నీ వల్ల కాదు. హల్లెలూయా. నీ ఆలోచన వలనే అవన్నీ పొందుకోగలుగుతావు. దేవుడు నీ కొరకు వాళ్ళు దాచిపెట్టాడు. ఎఫ్ఎస్సి 1:3 ఒకసారి చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 3. చూడండి. 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎట్లనగా చాలండి, చూసారా? ప్రభు అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధంగా ప్రతి అద్భుతం ఏం చేశాడంట? ప్రతి ఆశీర్వాదం పరలోకమందు. చదవండి ఒకసారి మళ్ళీ. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడంటే అనుగ్రహిస్తున్నాడు కాదు, అనుగ్రహించి ఉన్నాడు. సో నువ్వు ప్రతి చూసేది, నువ్వు ఆలోచించేది ఎలా ఉండాలంటే హీ గివెన్ ఆయన స్థిరపరిచాడు, ఆయన అక్కడ పెట్టి ఉన్నాడు, నా కొరకు ఉన్నది, నా కొరకు దాచబడి ఉన్నది, నేను పొందుకుంటాను, నాకు ఇవ్వబడుతుంది. ఈ రకంగా నువ్వు ఆలోచించాలా, ఈ రకంగా నువ్వు మాట్లాడాలా. ఓకే,
యువర్ బ్లెస్సింగ్ ఎక్కడుందంటే నీ యొక్క టంగ్లోనే ఉంది. ఓకే, నీ యొక్క ఖర్చు ఎక్కడుందంటే నీ టంగ్లోనే ఉంది. నువ్వు ఆలోచించటం వల్లనే దాగి ఉన్నాయి ఆశీర్వాదాలని. హల్లెలూయా. ఇక వాక్యం ఏం చెప్తా, నీ కొరకు ఆల్రెడీ గాడ్ హాస్ డిపాజిటెడ్. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ప్రతిదీ నువ్వు ప్రాస్పర్ కావాలని. కాలంతో సంబంధం లేదు ఇక్కడ. కాలంతో అని చెప్పట్లేదు, సమయంతో చెప్పట్లేదు. బట్ వాక్యం ఏం చెప్తుందో, ఆయన అదృష్ట లక్షణాలు ఎలా ఉన్నాయో అలాగనే జరిగి ఉండాలని, క్రీస్తునందు ఉన్నవారు ప్రతి ఒక్కరు స్వతంత్రంగా జీవించడం ప్రభు చిత్తమై ఉన్నది. కాబట్టి గాడ్ నీ కోసం అక్కడ దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎదురు నేను చెప్తున్నాను, క్రీస్తు యేసునందు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు స్వతంత్రంగా జీవించగల సామర్థ్యం నువ్వు కలిగి ఉన్నావు. వాక్యం నీకు అర్థమైతే, క్రీస్తు నువ్వు తెలుసుకున్న వ్యక్తివే అయితే ఎవరితో నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ప్రభు తీసుకొస్తాడు, ప్రభు ఇస్తాడు, ప్రభు కలపగలుగుతాడు, ప్రభు ఇవ్వగలుగుతాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో జీసస్ ఈస్ గివింగ్ డైరెక్షన్ టు పీటర్. సో ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఒక గాలం తీసుకో, గాలం వెళ్ళి ఆ సముద్రానికి వెళ్ళి, ఇది ఎక్కడ ఆలోచన అండి? సముద్రంలో గాలం వేయొచ్చా? సముద్రంలో వల వేయాలి ఎప్పుడైనా, కానీ సముద్రంలో గాలం వేయమంటాడు. హల్లెలూయా. ఇదంతా ఏంటిది? క్రియేటివిటీ మైండ్ సెట్. ఇదంతా నీ జీవితంలో ఈ క్రియేటివిటీ మైండ్ సెట్ లేకపోతే నీ కొరకు ఏది సృజింపబడాయి. ఓకే, క్రియేటివిటీ కావాలంటే క్రియేటివిటీ మైండ్ సెట్ కావాలా. నేను కొత్తగా ఏదో ఒక అద్భుతం చూడాలని నేను అనుకుంటున్నా అంటే క్రియేటివిటీ మైండ్ సెట్ నువ్వు కలిగి ఉండాలి. ఆ రకమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడే నీ కొరకు క్రియేట్ చేయబడుతుంది. ఓకే, నా లైఫ్ ఇలా ఎందుకు వెళ్ళాలా, లైఫ్ ఇలా ఎందుకు పోవద్దు. హల్లెలూయా. ఎందుకు ఈ ఖర్చును నేను ఎందుకు ఆశీర్వాదకరంగా, నువ్వు దాని విషయంలో పరిగెత్తాలి, దాని విషయంలో ఆలోచించాలా, దాని విషయంలో ఫోకస్ చేయాలి. ఆ రకంగానే దేవుడు చేయగలుగుతారని నమ్మాలంతే. హల్లెలూయా. ఓకే, కాలాన్ని సమయాన్ని బట్టి ఆలోచించుకుంటూ పోతుంటే నువ్వు ఇంకా ఆ ఖర్చులోను ఇంకా ఇబ్బందులను ఎందుకు జీవించాలా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బట్ యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. నువ్వు కొంచెం ఆలోచన మార్చివేయాలి. హల్లెలూయా. ఒక అర్థమవుతుందా వాక్యం? నీ ఆలోచన బట్టే క్రియేటివిటీ మైండ్ సెట్ బట్టే క్రియేటివిటీ మిరకల్ జరుగుతాయి. క్రియేటివిటీ మైండ్ సెట్ బట్టే క్రియేటివిటీ మిరకల్ జరుగుతాయి. హల్లెలూయా. బికాస్ గాడ్ హెస్ క్రియేటెడ్. దేవుడు ఆల్రెడీ తయారు చేసింది అక్కడ. హల్లెలూయా. నీ అప్పు విషయం కావచ్చు, నీ రాబడి విషయం, ఏ దాని విషయమైనా సరే యూ నీడ్ క్రియేటివ్ ఇన్ మైండ్ సెట్. హల్లెలూయా. సో యేసు ప్రభు ఆలోచించింది పేతురు ద్వారా అమలు చేయబడుతుంది. ఇది నేను అనుకుంటున్నాను, నీ ద్వారా కూడా దేవుడు అమలు చేయాలని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆ పేతురు ఆ స్థానంలో నువ్వు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ ఏ డైరెక్షన్. దేవుడు చేయగలుగుతాడు. ప్రభా నాకు ఒక అద్భుతం కావాలి, నాకు ఇది చేయాలి ప్రభా అంటే గాడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు, ఇది చేయమని చెప్పగలుగుతాడు ఆయన. ఓకే, నువ్వు అర్థం చేసుకోవాలా. చూడండి, ఫుల్ ఆఫ్ పవర్టీ మైండ్ సెట్ ఉన్నప్పుడు నీకు ప్రాస్పరిటీ గురించి దేవుడు ఎంత బోధించినా నువ్వు అర్థం కాదు. ఇది చేయమని చెప్పినా నీకు పొందుకోలేవు అసలుకి, ఎందుకంటే నీ మైండ్ సెట్ పవర్టీ మైండ్ సెట్ ఉంది కాబట్టి. హల్లెలూయా. సో వాక్యము ప్రార్థన వల్ల నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ లోతైన విషయాలు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ప్రభు ఇది చేయని చెప్తే నువ్వు అలా చేస్తే అద్భుతం జరుగుతుంది. ప్రభు ఇది చెప్పు అని చెప్తే అద్భుతం జరుగుతుంది. ఓకే, తెరీస్ నీ కొరకు ఏదో ఒక ఫిష్ దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఓకే, నువ్వు అనుకోవచ్చు నా బాస్ నాకు డబ్బులు ఇవ్వడు, నేను చెప్తున్నా నీ బాస్ ద్వారానే దేవుడు డబ్బులు ఇవ్వగలుగుతాడు. వాడు ఓకే శాలరీ ఇవ్వట్లేదు బ్రదర్ అంటే నేను చెప్తాను, శాలరీ ఖచ్చితంగా ఆ వ్యక్తే ఇస్తాడు. ఆ వ్యక్తి చేతనే నువ్వు పొందుకుంటావు, ఆ ఇచ్చేదానికంటే ఎక్కువగా పొందుకుంటావు. హల్లెలూయా. దట్ ఈస్ మై గాడ్. అది నా దేవుడు చేయగలుగుతాడు. నీ మేలు కోసం, నువ్వు స్వతంత్రంగా జీవించడం కోసం, నువ్వు ఆశీర్వించబడడానికి, నువ్వు సిగ్గుపరచబడకుండా ఉండడానికి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకనే నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నది చాలా ముఖ్యం. హల్లెలూయా. ఓకే, డైరెక్షన్ నువ్వు తెలుసుకునే రీతిగా నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నది ముఖ్యం. హల్లెలూయా. సో డోంట్ ఎవరైనా డబ్బు నవ్వుతుంది బాగా చూసి వాళ్ళపైన ఆధారపడడం, వాళ్ళు ఇస్తారు కదా. నో. హల్లెలూయా. ఏదో నేను చెప్తున్నాను, నా పరిచర్యకి నాకు కావాల్సిన ప్రతిదీ నా దేవుడు ఇవ్వగలుగుతాడు. అది నా ఫెయిత్. దట్స్ ఇట్. హల్లెలూయా. ఎవరు వాడుకుంటాడా, ఎవరి ద్వారా ఇస్తాడా నాకు అనవసరం. దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ప్రభుని వెంబడిస్తున్నా, ప్రభు పరిచయం చేస్తున్నా, నన్ను పోషించేవాడు దేవుడు. ఓకే, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, నా దేవుడే నన్ను పోషిస్తాడు. కానీ దేవుడు చేపల్ని వాడుకుంటాడు నన్ను పోషించడానికి. దేవునికి స్తోత్రం. అంటే మేము చేపలమా, నాకు సంబంధం లేదు. హల్లెలూయా. నాకు తెలియదు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్
టు బ్లెస్ మీ, గాడ్ కెన్ యూజ్ ఎనీవన్ టు ప్రాస్పర్ మీ. హల్లెలూయా. దేవుడు నీకో విషయం చెప్తున్నాను, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు ఇవ్వడానికి దేవుడు ఎవరైనా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్న వ్యక్తిని కాదు, నీ పక్కన ఉన్న వ్యక్తిని వాడుకోగలుగుతాడు నీ జీవితంలో. హల్లెలూయా. నా సాక్ష్యాలు ఎన్నో చెప్తా ఉంటాను నేను, ఎంతో మందికి తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అందుకే ఒక విషయం చెప్తున్నాను, డోంట్ బిలీవ్ అదర్స్, బిలీవ్ గాడ్. హల్లెలూయా. నీ కష్ట సమయాల్లో, నీ ఇబ్బంది సమయాల్లో మనుషులను కాదు నువ్వు నమ్మేది, దేవుని నమ్మాలంట, దేవుణ్ణే వెంబడించాలంట. దేవుడు క్రియేట్ చేస్తాడంట, క్రియేట్. హల్లెలూయా. ఎలా అనుగ్రహించబడుతుంది? ఫిలిప్పీ 4:19 ఒకసారి చదవండి. ఇది నాకు కొంచెం ప్రాస్పరిటీ, అట్లా ఆ మిరకల్ మైండ్ సెట్ గురించి నేను చెప్తా ఉన్నాను నేను. ఫిలిప్పీలు 4:19. సుధాకర్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు ఆయన మహిమలో ఏం జరుగుతుందంటే నీ ప్రతి అవసరత తీర్చబడుతుందంట. హల్లెలూయా. నీ అవసరత కొన్ని విషయాల్లో, ఇది విషయం ఈ విషయాన్ని ప్రభు చెప్పట్లేదు, కానీ ప్రతి అవసరతని దేవుడు తన మహిమ యందు తీర్చబడతాట. హల్లెలూయా. మళ్ళొకసారి చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన మహిమలో ఏం జరుగుతుందంట? ప్రతి అవసరత తీర్చబడుతుందంట. ఓకే, ఇది ఎలా తీర్చబడుతుంది అంటే, నీ ఆలోచన నాకు భూమి మీద నుంచి ఏది రావట్లేదు, నాకు ఎవరు ఇవ్వట్లేదు, నాకు పోషించట్లేదు, నేను అద్భుతం జరగట్లేదు, ఏది నాకు సపోర్టింగ్గా ఎవరు లేదు అని ఉందా? ఇప్పుడు నీ ఆలోచన వల్ల ఆయన మహిమలో నుంచి నువ్వు పొందుకోగలుగుతావంట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆయన మహిమలో నుంచి నువ్వు పొందుకోవాలి అంటే నీ ఆలోచన విధానం కూడా అట్లనే ఉండాలంట. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ, దట్స్ ఇట్. హల్లెలూయా. ఆయన గ్లోరీలో నుంచి నాకు అనుగ్రహించబడతాయి నా ప్రతి అవసరత. ఈరోజు నాకు ఈ అవసరత ఉందా, సాయంత్రం కల్లా నా అవసరత తీర్చబడుతుంది, ఇంకొక కొద్దిసేపట్లో నా అవసరం తీర్చబడుతుంది. ఈ రకమైన ఆలోచన కలిగి ఉండాలి, ఈ రకమైన ఆలోచన కలిగి ఉండాలా, ఈ రకమైన ఒప్పుదల కలిగి ఉండాలి. ఓకే, ఇంకొద్దిసేపట్లో నాకేదో అద్భుతం జరగబోతుంది. ఓకే, సాయంత్రం 6 గంటల వరకు అద్భుతం జరగబోతుంది. ఈ ఆలోచన కలిగి ఉండాలా. ఈ ఆలోచన కలిగి లేకపోతే నీకు అద్భుతం జరగదు. హల్లెలూయా. ఓకే, నువ్వు ఏది ఊహిస్తున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఏది ధ్యానిస్తున్నావో ఆయన మహిమలోంచి నువ్వు పొందుకుంటావంట. హల్లెలూయా. సో పేతురు అదే విషయం జరుగుతూ ఉంది. పేతురు ఇదేంది అనుకోవచ్చు, ఏంది ఎప్పటికీ నేను పెద్ద పెద్ద వలలు పట్టుకొని పోయేది సముద్రానికి, ఇదేంది దినం యేసు ప్రభు గాలం పట్టుకోమంటున్నాడు. సరది ప్రభు చెప్తున్నాడు కదా, చెయ్యాలంతే. హల్లెలూయా. ఓకే, నీ ఆలోచన చూడండి, బయట పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు లోకానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు, నీ సిచ్యువేషన్కి వ్యతిరేకంగానే మాట్లాడతాడు ఎప్పుడైనా. హల్లెలూయా. అరే దీన్ని ఆధారం చేసుకుంటే బాగుండేది కదా, దీన్ని ఆధారం చేసుకుంటే బాగుండేది కదా. దేవుడు ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ క్రియేట్, దట్స్ ఇట్. హల్లెలూయా. ప్రభు చేయగలుగుతాడు, క్రియేట్ చేస్తాడు అంతే. పేతుర్ని గాలం తీసుకెళ్ళి వేసా అంటే సముద్రం వెళ్ళాడు, వేసాడు, చాపొచ్చింది. ఫస్ట్ చాపొచ్చింది. గాలం వేస్తే రావడం ఏందండి? సముద్రంలో. హల్లెలూయా. సముద్రములో గాలం వేసి పట్టుకుంటే, గాలం అంటే ఒక చిన్న కర్ర ఉండిలో ఉంటుంది. గాలం వేసి పట్టుకో, ఫస్ట్ చాపొచ్చింది. ఫస్ట్ చాపలో నువ్వు దాన్ని నోరు తెరిస్తే షెకెల్ ఉంటుందని చెప్పాడు. వావ్, ఎంత పెద్ద మిరకల్ అండి. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దెర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యూ, దెర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యువర్ కాయిన్, దెర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యువర్ కాయిన్. ఓకే, నీ ఆశీర్వాదం కోసం దేవుడు ఎవరినో వాడుకోబోతున్నాడు. బ్రదర్, నాకు తెలిసినంత వరకు ఎవరు నాకు ఇచ్చేవాళ్ళు లేరు బ్రదర్, నన్ను పోషించేవాళ్ళు లేరు బ్రదర్. అది నీకు తెలుసు, అది దేవుని తెలియదా? ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇచ్చేవాళ్ళని దేవుడు సృష్టిస్తాడు. ఫినిష్. హల్లెలూయా. దేవునికి అదే కావాలి. నీ బిలీవింగ్, నేను ప్రభుని విశ్వసిస్తున్నా, ప్రభు నాకు అద్భుతం చేయగలుగుతాడు, దేవుడు నన్ను పోషించగలుగుతాడు, ఏది ఏమైనా సరే దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు ఈ దినం. అలా నా డిక్లరేషన్ ఎన్నోసార్లు జరిగింది. కొంతమందికి నేను ఒకరోజు ఒక సిస్టర్ చెప్పినాను, సాయంత్రం 6 గంటల కల్లా నీకు అద్భుతం జరుగుతుంది అన్నారు. ఆమె 6:45కి వెయిట్ చేసింది, కాల్ చేసింది, బ్రదర్ నాకు ఏ అద్భుతం జరగలేదు బ్రదర్, మీరు చెప్పారు కదా. నేను అన్నాను 6 అన్నా, ఇప్పుడు ఇంకా 5:45 అయింది, ఇంకా టైం ఉంది అన్నాను నేను. ఎగ్జాక్ట్లీ 6 o'clockకి ఫోన్ వచ్చింది, నీకు ఇవ్వబోతున్నానమ్మా, నీకు ఆ రోజు డబ్బులు ఇచ్చాను కానీ నీకు డబ్బులు ఇస్తున్నా అన్నది.
ఫినిష్, అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. గాడ్ కెన్ డూ. నా మాటను బట్టి, నా ఆలోచన బట్టి ప్రభు నా కొరకు అద్భుతం చేయగలుగుతాడు. ప్రభు నీ కొరకు అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా. సో ఎవరు లేదనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో దెర్ ఈజ్ ఎ ఫిష్. నీ కొరకు ఒక ఫిష్ ఉంది. ఆ ఫిష్లో కాయిన్ పెట్టిన దేవుడు. ఓకే, ఆ ఫిషెస్ నీ దగ్గరికే వస్తాయి. దేవునికి ఇష్టవుతా. ఓకే, సో ఇక్కడ గాలం వేసి పట్టినప్పుడు చేప వచ్చింది. ఆ చేపలు తీస్తే షెకెల్ వచ్చింది. వావ్, ఎంత అద్భుతం అండి. అంటే చేప షెకెల్ తిన్నదని ప్రభువు తెలుసా, లేకపోతే ప్రభు చెప్పినప్పుడు ఆ చేపలో షెకెల్ క్రియేట్ అయిందా? ఎలా జరిగింది ఈ అద్భుతం? ఆలోచించండి ఒకసారి ఆలోచించండి, నాతో పాటు ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పినప్పుడు సముద్రంలో ఉన్న చేప షెకెల్ తిన్నదా, లేకపోతే చేప ఎప్పుడో షెకెల్ తిన్నదా, తర్వాత యేసు ప్రభు చెప్పాడా? ఎలా జరిగింది అద్భుతం? ఇది అంత చిక్కట్లేదు అసలుకి. ఎలా దొరుకుతుంది? చేపలో షెకెల్ ఉండడం ఎప్పుడైనా తినేసింది యేసు ప్రభుకి ఎట్లా తెలుసు? హల్లెలూయా. గాడ్ క్రియేటర్. భూమియు దాని సంపూర్ణత ప్రభు అయిన యెహోవాది. హల్లెలూయా. ఆయన చెబితే 145 ఆయన వచ్చి విన్నాయంట. యేసు ప్రభు ఒడ్డు పైన ఉండి ఆ వాక్యం చెప్తుంటే చేపలు వచ్చి విన్నాయంట. దేవుని స్తోత్రం. ఆయన మాటకి సృష్టి లోబడుతుంది. ఆయన మాటకి జంతువులు లోబడతాయి. ఆయన మాటకి చేపలు లోబడతాయి. ఆయన మాటకి క్రియేషనే లోబడుతుంది. హల్లెలూయా. ఓకే, జస్ట్ యు నీడ్ ఎ డైరెక్షన్, యు నీడ్ ఎ ఇన్స్ట్రక్షన్. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చే డైరెక్షన్ నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఎదురు నువ్వు నీ దేశాన్ని బట్టి, నీ యొక్క ప్రాంతాన్ని బట్టి నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు ఉన్న ప్రాంతంలో నీ కొరకు ఫైనాన్స్ని దేవుడు సృష్టిస్తాడు. జాబ్లో నుంచే దేవుడు సమృద్ధి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ ఇంటిలోనే గాడ్ కెన్ క్రియేట్. వాళ్ళ బైబిల్లో అనేకమైన అద్భుతాలు దాగున్నాయి. వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే, వాళ్ళ చేతుల్లో ఉన్న దాంట్లోనే. నేను డైలీ డివోషన్లో ఒక మాట చెప్పాను. నేను ఆ స్త్రీ ఆ కుండని, ఓకే, తనలో ఏముంది అంటే ఏం లేదు ప్రభా, కుండ ఒకటే ఉంది, దాన్నే వాడుకుంటా దేవుడు. హల్లెలూయా. ప్రవక్త నీ ఇంట్లో ఏముంది? ఫస్ట్ కుండ ఉంది, నూనె కుండ ఉంటుంది, తీసుకురా, దాన్ని పొయ్యి అంటాడు. అద్భుతం జరుగుతూ ఉంది. ఆయిల్ వస్తూ ఉంది. హల్లెలూయా. సో దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దట్స్ యువర్ బిలీవింగ్, యువర్ థింకింగ్. హల్లెలూయా. నీ ఆలోచన విధానం మార్చబడితే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. సో పేతురు వెళ్ళి కాలం వేశాడు, చేప వచ్చింది, తీస్తే షెకెల్ వచ్చింది. ఆ షెకెల్ పట్టుకొని యేసు ప్రభు కొరకు, తన కొరకు పన్ను కట్టేసిందంట. హల్లెలూయా. ఇది నీకు విషయం చెప్తున్నాను. నేను నీ కొరకే లేదు కావచ్చు, నీ కొరకే నీకు ఏ రకమైన పోషణ లేదు కావచ్చు. ప్రభు నిన్ను దీవించేదాన్ని బట్టి, ఆశ్రయించబట్టి, నీకు తినంగా మిగిలిపోయినా కూడా ఇతరులకు ఇచ్చే కెపాసిటీని ప్రభు నీకు ఇవ్వగలుగుతాడు. ఓకే, హల్లెలూయా. షెకెల్గా గురించి కాదు నువ్వు ఆలోచించేది, దేవుని యొక్క డైరెక్షన్ని ఆలోచించాలంట. ఆయన ఎలా చేయగలుగుతాడనే ఆ లైన్లో నువ్వు ఆలోచించాలంట. హల్లెలూయా. ఇది ప్రాబ్లం ఏంటిదంటే యు ఆర్ థింకింగ్ ఫర్ షెకెల్. హల్లెలూయా. ఎట్లా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, బట్ యు నీడ్ గాడ్స్ డైరెక్షన్. షెకెల్ కావాలంటే గాడ్స్ డైరెక్షన్ కావాలా. ఇది నువ్వు ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలన్నా, ఓకే, ప్రాస్పరిటీగా ఉండాలన్నా, ఇతరులకు ఇచ్చేవారిగా నువ్వు ఉండాలన్నా, నిన్ను తోసివేసిన వారి ఎదుట నువ్వు ఒక పిల్లలాగా నిలబడాలన్నా, యు నీడ్ ఏ డైరెక్షన్. హల్లెలూయా. ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుంచే నువ్వు ఆ డైరెక్షన్ని పొందుకోగలుగుతావంట. వాక్యం మాట్లాడుతుంది, వర్డ్ నీకు డైరెక్షన్ ఇస్తుంది, వర్డ్ పిక్చర్ని చూపిస్తుంది, వర్డ్ గైడ్ చేస్తుంది. హల్లెలూయా. వర్డ్ విజ్డమ్ ఇస్తుంది నీకు. దీనివల్ల నువ్వు ప్రాస్పరిటీ కావచ్చు, దీనివల్ల నువ్వు స్వస్థత పొందవచ్చు, దీనివల్ల నువ్వు గొప్ప స్థాయిలోకి రావచ్చు. హల్లెలూయా. అరే తప్పు చేశాను కదా, ఈ ప్రాంతానికి వచ్చి, ఈ దేశానికి వచ్చి తప్పు చేశాను కదా నువ్వు అనుకోవచ్చు. నో నథింగ్. గాడ్ సెడ్. హల్లెలూయా. ప్రభువు చెప్పాడు నువ్వు వెళ్ళమని. దట్స్ ఇట్. హల్లెలూయా. ప్రభువు చెప్పాడు అంటే నువ్వు అక్కడ కరువులో ఉండలేవు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు అసలు శాలరీ రావట్లేదు. నేను చెప్తున్నా, శాలరీ కంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు డబ్బులు. హల్లెలూయా. ఇద్దరు నాతో ఏకీభవించాను, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. సంథింగ్, ఏదో అద్భుతం నీ కొరకు దాగుంది. హల్లెలూయా. సంథింగ్, దెర్ ఈజ్ ఎ ఫిష్. హల్లెలూయా. ఆ వ్యక్తి కాదు ఇంకో వ్యక్తి, ఆ వ్యక్తి కదా ఇంకో వ్యక్తి ప్రభు నీ కొరకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. బ్రదర్,
ఎవరితో నాకు కాంటాక్ట్స్ లేవు బ్రదర్, కాంటాక్ట్స్ సృష్టించగలుగుతాడు. హల్లెలూయా. కాంట్రాక్ట్స్ ఇవ్వగలుగుతాడు, బిజినెస్ దేవుడు బ్లెస్ చేయగలుగుతాడు. హల్లెలూయా. కాంట్రాక్ట్స్ లేకపోతే లేదు అని ఆలోచన ఎందుకు కలిగి ఉన్నావు? దేవుడు సృష్టిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండు. ఈ దినమే ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గత 2-3 రోజుల నుంచి నాకు కాల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, కాంట్రాక్ట్స్ సివిల్ వర్క్ చేస్తూ ఉంటాడంట. అతను ఇంతకుముందు చేశాడు 2 years బ్యాక్ చేశాడంటే ఇప్పుడు ఏం రావట్లేదంట. నేను చెప్పాను ప్రభు నీకు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు, ప్రభు చేయగలుగుతాడు. అంతే, కాలాల సమయాన్ని బట్టి అస్సలకే ఉండదు. నీకు ఇవ్వగలిగా నాకు కావాలి అని ఆలోచించితే ప్రభు ఖచ్చితంగా నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్. ఓకే, నాతో ఏకీభవించండి. నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక చిన్న పాట పాడుకుంది ప్రభుని ఆ యొక్క మార్గంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నువ్వు నడవలేక ఉన్నా ప్రభు నడిపిస్తాడు, నువ్వు పొందుకోలేకున్నా దేవుడు అనుగ్రహిస్తాడు. నాతో ఏకీభవించండి. ద సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఆ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ తో నువ్వు కనెక్ట్ అవుతే సంథింగ్ సూపర్ న్యాచురల్ విల్ manifest you in your life. Hallelujah. Prabhu dani చేయగలుగుతాడు, చేయబోతున్నాడు. Hallelujah. లేఖా బారా సటాలా బోషియర్. ప్రార్థన ఏకీభవించండి. ఓకే, సీరియస్ గా ఏకీభవించండి. హ్యావ్ ఫెయిత్. హల్లెలూయా. సంథింగ్ ఏదో నీ కొరకు ఈ దినం ప్రభు ఒక ఫిష్ ని ఏర్పరచున్నాడు. నీ కాయిన్ కోసం దేవుడు ఏదైనా సరే ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా.
నీ ప్రాస్పెరిటీ కోసం దేవుడు ఏదో చేయబోతున్నాడు, నీ ఫైనాన్షియల్ విషయంలో ఏదో చేయబోతున్నాడు, నీ బిజినెస్ విషయంలో సంథింగ్ దేవుడు ఎక్కడో ఒకరిని నిలబెట్టి ఉన్నాడు, దేవుడు ఎక్కడో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఓ రాబా ఖబారా షియరే లేఖాబారా సటా ఓ ఖబారా సెకే సోటో లోబో షియరాబాహా ఓ రేకే లేబో సటా లామోండే రేబో సా ఈ ఖబారా షియరే రే బాబా ఖబారా షియరాబా సటా లాబో షియరే. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. యేసు శక్తి కలిగిన నామంలో ఈ దిన లైవ్ ని యొక్క వాక్యాన్ని వింట ప్రతి ఒక్క విషయం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఏకీభవించిన ప్రతి ఒక్క విషయం నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్ లో ఆ ట్యాక్స్ విషయంలో ఏ రకమైతే షెకెల్ని సృష్టించావో ప్రభా, ఈ దినం లైవ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో షెకెల్ అనుగ్రహించబడదు గాక, ప్రాస్పరిటీ అనుగ్రహించబడదు గాక, ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ అవటం నేను ప్రార్థన చేస్తున్నా. వీరి కొరకు థ్యాంక్ యూ ఒక వ్యక్తిని సృష్టించబోతున్నావు. వీరి కొరకు దెర్ ఈజ్ ఎ ఫిష్. హల్లెలూయా. నువ్వు సృష్టించబోతున్నావు, అద్భుతం చేయబోతున్నావు, అద్భుతం చేయబోతున్నావు. లార్డ్ ఐ స్పీక్ ఎ మిరకల్, ఐ రిలీజ్ దట్ గ్రేస్. లార్డ్ టచ్ మాస్టర్, లెట్ ద ఫైనాన్సెస్ బి చేంజ్, లెట్ ద finances be changed. Let the finances be changed in the name of Jesus Christ. Prosperity వచ్చును గాక. థ్యాంక్ యూ. ఈ దినం వారి యొక్క ఆలోచన విధానం మార్చబడటకు నీ అదృష్ట లక్షణాలు వాళ్ళకు అనుగ్రహించబడను గాక. అదృష్ట లక్షణాలు వాళ్ళు ఆలోచించుటకు ఈ దినమే అద్భుతం జరుగును గాక. తండ్రి నీకు స్తోత్రం. వారి యొక్క థ్యాంక్ యూ. వారి యొక్క రాబడిని ముద్రించండి. ప్రతి విషయంలో అద్భుతము కార్య జరుగును గాక. ఓ రాబా ఖబారా షియరా లేరేబో షికా మాండేరేబో సటా. ఓ థ్యాంక్ యూ. నీ మహిమ నుంచి ప్రతిదీ అనుగ్రహించబడును గాక, అనుగ్రహించబడును గాక, అనుగ్రహించబడును గాక. సంథింగ్ మిరకల్ జరగబోతుంది. హల్లెలూయా. సంథింగ్ మిరకల్ జరగబోతుంది. హల్లెలూయా. నీ కొరకు ఏదో అద్భుతం జరగబోతుంది. యు విల్ టెస్టిఫై. హల్లెలూయా. యు విల్ టెస్టిఫై, యు విల్ టెస్టిఫై. హల్లెలూయా. ఏకీభవించండి. దేవుని వాక్యం చేత ఏకీభవించండి. ప్రభు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఓ ఖబారా షెకే రాజు ప్రభు నేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ హియరింగ్ ఎ నేమ్ రాజు. రాజు. థ్యాంక్ యూ ఫాదర్. యువర్ నేమ్ రాజు. హల్లెలూయా. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్ లో. ఎస్ నువ్వు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంలో థ్యాంక్ యూ ఫాదర్ దగ్గర 5 to 10 lakhs అప్పులో ఉన్నాను రాజు. 5 to 10 lakhs అప్పులో ఉన్నావు రాజు. ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. సో నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఒకరికి థ్యాంక్ యూ ఫాదర్ ఒక సేవకుని ఉండడానికి అవసరం లేదు. ప్రభు నేను చూస్తున్నాడు. ప్రభు నేను బ్లెస్ చేయబోతున్నాడు. రాజు. ఐఎమ్ హియరింగ్ ఏ నేమ్ రాజు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. Le praka sotolobo shiere le rebo satalabo shiere. మీ మదర్ కూడా సిక్నెస్ లో ఉంది. There is a problem in your family. Hallelujah. నువ్వెన్నో దినాల నుంచి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం నువ్వు అనుభవిస్తున్నావు. బట్ ప్రభు చెప్తున్నాడు రాజు. ప్రభు నేను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. నీ సిస్టర్ విషయంలో బాధపడి ఉన్నావు. ప్రభు చెప్తున్నాడు రాజు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు బ్లెస్ చేయబోతున్నాడు నిన్ను. హల్లెలూయా. లేఖాబా సటాలాబో షియరా లేరేబో షికాబారా షియరే. థ్యాంక్ యూ ఫాదర్ లో. థ్యాంక్ యూ ఫాదర్. సునీత ప్రభు దర్శిస్తున్నాడమ్మా. సునీత. ఐఎమ్ హియరింగ్ ఎ నేమ్ సునీత. ప్రభు చెప్తున్నాడు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నేను దర్శిస్తున్నాడు. గాడ్ ఈస్ టచింగ్ యూ. హల్లెలూయా. ఇది నువ్వు ఇప్పుడు వింటున్నా, దీని తర్వాత నువ్వు లైవ్ లో యొక్క వాక్యం వింటున్నా, ఇమ్మీడియట్లీ కాల్ మీ. హల్లెలూయా. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. సునీత, దెర్ ఇస్ ఎ డార్క్ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు. ఓకే, అనేకులను ఇబ్బంది పెడుతున్నాడు. సునీత, ప్రభు నేను దర్శిస్తున్నాడు. ఈ యొక్క కన్నిటిని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. లేఖాబా సటాలాబో షియరాబాహా రేబా ఖబా సెకెలేబో షియరాబాహా రేబెలేబో సటాలా మండెరేబో షియరే. తండ్రి ఈ దినం థ్యాంక్ యూ. ప్రతి ఒక్క జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించండి. అద్భుతాలను పలుకుతున్నాను ఇప్పుడే. ఫైనాన్షియల్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I command be changed right now. Be changed in the name of Jesus. Be changed. Hallelujah. Thank you Father Lord. మీరు చేయడానికంటే అడుగు వాడడానికంటే ఊహించి వాడడానికంటే అత్యధికంగా దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ నీ కార్యం జరిగించి గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Praise God. There is a fish for your coin. Hallelujah. Amen. There is a fish for your coin. ఏదో నీ కొరకు దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఎక్స్పెక్ట్ అండ్ ప్రే
and meditate the word of God. Okay, ఆయన అదృష్ట లక్షణ ఆలోచించడం మొదలుపెట్టు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సుధా, ప్రైజ్ ది లార్డ్. జయకుమారి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సుధాకర్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Praise God. Hallelujah. Sunita, thank you, Father. Lekaraba Sotorobo Shire. Sunita, thank you, Father. Hallelujah. Prabhu Adbhutam Shebotunan. Prabhu Adbhutam Shebotunan. Rekeba Satalabo Shiara. Ku Satalabo. Lekabara Shire. You got prayer request? Again, Pradhan Jalan Kutan. You have any prayer request? మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? ప్రైజ్ గాడ్. హలో, యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఓకే, సో టైప్ యువర్ రిక్వెస్ట్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ ఫిష్ ఫర్ యువర్ కాయిన్. హల్లెలూయా. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఓకే, నా కొరకు ఏం చేయగలుగుతాడు, ఏం చేయగలరు? దేవుడు చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. గాడ్ నీ భూమిని బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నీ గర్భాన్ని ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ విల్ ఓపెన్ ఏ వూమ్. హల్లెలూయా. నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మంత్లో. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీ మంత్ వచ్చేంత వరకు నీ విల్ సీ. హల్లెలూయా. ప్రభు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ప్రభు బ్లెస్ చేయబోతున్నాడు నేను. హల్లెలూయా. కాసోటో లోబోషియరే. థ్యాంక్ యూ ఫాదర్. స్వతంత్రంగా జీవించడానికి ప్రభు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎనీబడి హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? జస్ట్ కామెంట్ చేయండి, నేను ప్రార్థన చేయాలనుకుంటాను. హల్లెలూయా. Lebara kabara satalabo shiare. Shika mande kestolo shiaraha. Yeah, praise the Lord. Sudhakar brother, Prabhu మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. డోంట్ వరీ, మీ యొక్క పాప విషయమై డోంట్ వరీ, ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకవేళ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, కాల్ మై నంబర్ 9704035100. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక, దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.